కొన్ని రోజుల నుండి కోల్కతా మీద ప్రొటెస్టులు చేస్తున్నారు. మరి గ్యాప్లో ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయో తెలుసా? ఉత్తరాఖండ్లో నర్స్ డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్తుంటే రేప్ చేసి చంపేశారు. ఒడిశాలో ఒక డాక్టర్ ఇద్దరు పేషెంట్స్ని వాళ్ళ మత్తులో ఉన్నప్పుడు రేప్ చేశాడు. ముంబైలో ఒక 9వ తరగతి చదివే అబ్బాయి 3 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడు. ఉత్తరప్రదేశ్లో తన 13 సంవత్సరాల సొంత కూతుర్ని తండ్రి రేప్ చేశాడు. జార్ఖండ్లో ఒక స్కూల్ వ్యాన్ డ్రైవర్ తన వ్యాన్లో వచ్చే 3 years ఓల్డ్ నర్సరీ కిడ్ని రేప్ చేశాడు. పంజాబ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి బ్రేకప్ చెప్పాడని ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ ఆ అబ్బాయి వాళ్ళ సిస్టర్ని రేప్ చేశారు రివెంజ్ కోసం. ఆ అబ్బాయి వాళ్ళ సిస్టర్ ఎక్కడుందో చెప్పింది కూడా ఆ అమ్మాయే. ఒక అమ్మాయి వల్ల ఇంకో అమ్మాయికి రేప్ జరిగింది. ఈ లిస్ట్ మొత్తం చూడండి. రేప్కి ఏజ్కి సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, రిలేషన్తో సంబంధం లేదు. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది జెండర్తో కాదు, మనుషులతో.